హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నాను కదా. ఇంకా పొద్దున్నే ఇక్కడ నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఇంకా రోజులాగే ఈరోజు కూడా 5 గంటలకే లేచానండి. లేచాను కానీ ఇంట్లోకి బయటికి అలా తిరుగుతూ ఉన్నాను అనమాట. బయటకు వస్తున్నాను, అమ్మో చలి పడుతుంది అని చెప్పేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి పడుకుంటున్నాను. ఇంకా అలా అలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా మా ఇంటి దగ్గర ఏంటంటే స్లాబ్ కాబట్టి అంత చలి అనిపించదండి నాకు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రేకులు అవటం వల్ల ఏమో అక్కడతో పోల్చుకుంటే నాకు ఇక్కడ కొంచెం చలి ఎక్కువగా అనిపించిద్ది అనమాట. అందుకోసం నాకు చలికి వస్తున్నాను, మళ్ళీ వెళ్ళి లోపలికి వెళ్ళి పడుకుంటున్నాను. ఇంకా అట్లా లేట్ అయిపోయింది. ఇంక ఎంత చలిగా ఉన్నా ఎంత మంచుగా ఉన్నా మనకి పొద్దున్నే పనులు అయితే తప్పవు కదా. ఇంక ఇలా కాదు, చలి పని చేస్తూ ఉంటే అంత చలి అనిపించదులే అని చెప్పేసి ఇంక నేనైతే వచ్చేసి పని స్టార్ట్ చేశానండి. ఇంకా ఇల్లు ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసి ముగ్గు పెట్టేశాను. ఫస్ట్ వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఏ పనైనా మొదలు పెడతానమాట. ఇంకా నేను ముగ్గు పెట్టేసిన తర్వాత పొద్దున్నే ఇంకా అమ్మకి టైంకి అన్నీ టైం టు టైం అన్నీ చెయ్యాలి కదా. ఇంకా పొద్దున్నే పరగడుపునైతే నిద్ర లేవగానే ఫస్ట్ గోరువెచ్చటి నీళ్ళు ఇస్తానండి. అవి ఇచ్చిన తర్వాతే ఒక అరగంట సేపు ఇంకా ఏమీ తినటం కానీ తాగటం కానీ చేయదు. తర్వాతే ఇంక ఏదైనా సరే. ఇంకా తర్వాత జావ కాసి ఇవ్వటం, తర్వాత మళ్ళీ ఇడ్లీ పెట్టడం, అట్లా టైం టు టైము గంటకి ఏదో ఒకటి లైట్గా అలా పెడతా ఉంటేనే నీరసంగా లేకుండా ఉంటుందండి. ఎందుకనో అసలు ఏది తిన్నా కూడా అరగట్లేదు, కడుపులో నొప్పిగా అట్లా అనిపిస్తుంది అంటుంది. ఎందుకో తెలియట్లేదు. చాలా నీరసంగా కూడా ఉంటుందండి ఎందుకనో. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొద్దాము అంటే నిదానంగా తగ్గిద్దేమోలే, వద్దులే అంటుంది. మా అమ్మకి ఫస్ట్ నుంచి ఇది ఒక అలవాటు అండి. హాస్పిటల్కి అంటే చాలు అస్సలు నేను రానంటే రాను అని పేచీ పెట్టిద్ది. ఇంక ఎంతమంది చెప్పినా కూడా వినదు. మొన్న సర్జరీ కూడా ఇక తప్పక ఒప్పుకుందండి, లేకపోతే అస్సలు హాస్పిటల్ అంటే చాలు ఎంత పేచీ పెట్టేసిద్దో. మా అమ్మతో ఇంక ఈ విషయంలో మాత్రం అసలు ఇసికిచ్చేసిద్దండి. తలనొప్పి అనమాట మనకి. ట్యాబ్లెట్లు వేసుకోవాలి, చూయించుకోవాలి అంటే ఇంక అసలు ఆమెకెందుకు అంత నచ్చదు. హాస్పిటల్ అంటేనే నేను రానంటే రానని పేచీ పెట్టేసిద్ది. ఇంక ఇప్పుడు కూడా అట్లాగే అరగట్లేదు, కడుపులో నొప్పి అంటుంది. చూయించుకొద్దాం రామ్మ అంటే వద్దులే అదే తగ్గిపోయిద్దిలే అని అంటుందండి. ఏం చెప్పమంటారు చెప్పండి. వినదు. కొన్ని విషయాల్లో ఇట్లా పేచీ పెడతా ఉంటుంది. ఇంక రేపటికైతే 14 రోజులండి. ఇంకా కుట్లు వడదీయించడానికైతే రేపు తీసుకెళ్ళాలి. ఇంకా రేపు ఎటు వెళ్తాం కదా, ఇంకా అప్పుడే అడుగుతాను డాక్టర్ గారిని. ఏది తిన్నా అరగట్లేదండి అని, మరి ఏమన్నా ట్యాబ్లెట్లు రాసిస్తారేమో చూడాలి. ఇంకా ఒక వయసు వచ్చిన తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయిలే కానీ, కాకపోతే ఏంటంటే ఈ టైంలో కొంచెం హెల్త్ బాగుంటే బాగుండిద్ది అనిపించేది కదా. ఇంకా ఏదన్నా తింటేనే కొంచెం నీరసం తగ్గిద్ది, కొంచెం తొందరగా కోలుకుంటుంది అనిపించిద్ది మనకైతే. తనకేమో మరి ఏం పెట్టినా కూడా అరగట్లేదండి ఎందువల్లో కానీ. ఇంకా రేపు వెళ్తాం కదా, ఒకసారి అయితే డాక్టర్ గారితో మాట్లాడతాను. ఇంకా అమ్మ వాళ్ళు అయితే పైన ఉంటారండి, కింద అయితే అన్నయ్య వాళ్ళు ఉంటారనమాట. ఇంకా మనకి కింద వాకిలి అది ఊడ్చే పని లేదు, వదినే ఊడ్చి ముగ్గు పెట్టేసిద్ది. ఇంకా పైనే ఇక్కడ వాకిట్లో ఇట్లా చిన్న ముగ్గు అయితే వేస్తాను నేను. అమ్మ కూడా ఇక్కడే వేసిద్దిలేండి రోజు. ఇంకా నేను కూడా ఇక్కడే పెట్టేశాను అనమాట. కింద అయితే మనం ఊడ్చే పని లేదు, వదినే ఊడ్చి ముగ్గు పెట్టుకునేది రోజు. ఇంక పొద్దున్నే వాకిలి ఊడ్చి ముగ్గు పెట్టేయంగానే ఇంకా ఫస్ట్ బట్టలు ఉతికేస్తానండి. ఎందుకంటే ఇక్కడ ఎండ వచ్చేసిద్ది అనమాట. ఎండ వచ్చిందనుకోండి ఇంకా మనం ఏ పని చేయలేము. చెప్పాను కదా 9-10 దాకా బాగానే ఉంటుంది, తర్వాత విపరీతంగా ఎండగా ఉంటుంది అని.
ఇంకా టిఫిన్ పని అయిపోయి ఇళ్ళన్నీ శుభ్రం చేసుకునేటప్పటికి ఎండ వచ్చేసిద్ది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాకిలి వచ్చి ముగ్గు పెట్టంగానే బట్టలన్నీ నానబెట్టేసి ఇంక టిఫిన్ పని అయిపోయిన తర్వాత ఫస్ట్ బట్టలు అయితే ఉతికేస్తానండి. ఇంకా అమ్మాయి నాయే కాబట్టి బట్టలు ఉతకడం తొందరగానే అయిపోయిద్దిలేండి. ఇంకా పిల్లలయ్యి మా వారివి అత్తయ్య అయితే ఇంక అక్కడ మా ఇంటి దగ్గర వాషింగ్ మిషన్లో వేసేసుకుంటున్నారు వాళ్ళే. ఇంక నేను వెళ్ళినప్పుడు నేను వేద్దాం అనుకున్నా కానీ ఇంకెక్కడే సరిపోతుంది నాకు. నేను అక్కడికైతే వెళ్ళటానికి కుదరట్లేదండి. ఇంకా అమ్మ దగ్గరే ఉండిపోతున్నాను కదా, ఇంకా వాళ్ళే వేసేసుకుంటున్నారు అక్కడ వాషింగ్ మిషన్లో. ఇంకా మా ఇద్దరియే కాబట్టి ఇక్కడ ఉతికేసుకుంటున్నాము. ఇంకా తెల్లారిందో లేదో పప్పులగాడు కూడా వచ్చేసాడు చూడండి. మట్టి అంతా తొక్కొచ్చు, కాళ్ళు కడుగుతా. పొద్దున్నే వచ్చేసావు వేళలో పారిపోతున్నాను. ఆడ గేటు తీయటం వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తాడు. రైట్రా కాళ్ళు కడుగుతారా? రాత్రే కదా నేను పంపించింది ఇంటికి, పొద్దున్నే వచ్చావు మళ్ళీ. రైట్రా కాళ్ళు కడుగుతారా? రే దా. వీడు అల్లరి చూడండి, పొద్దున్నే వచ్చేసాడు. నైటేనండి నేను 10:30 అప్పుడు ఇంటికి పంపించాను వీడిని. మళ్ళీ పొద్దున్నే అక్కడ గేటు తీయంగానే పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చేసాడు. ఇంక ప్రతిరోజు ఇలాగే జరుగుతుందండి. సాయంత్రానికి నేను ఇంటికి పంపించడం, వాడు పొద్దున్నే వచ్చేయటం. అప్పుడు కూడా అసలు బలవంతంగా గేట్లన్నీ వేసి అట్టు పెడితేనే అక్కడ ఉంటున్నాడండి. లేకపోతే గేటు తీయంగానే ఇంకా ఒక పగలో లేదు, ఒక నైటు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు గేట్ ఎప్పుడు తీస్తే అప్పుడు వచ్చేస్తున్నాడు ఇక్కడికి. ఇంక రోజు ఇలాగే జరుగుతుందండి. వీడిది రోజు ఇలా ఒక ఆట అయిపోయింది అనమాట. నవ్వుకుంటూ ఉంటాం ఒక్కోసారి, అసలు ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చేసేద్దామా అని చూస్తూ ఉంటుంది అని. ఇంకా నేనైతే బట్టలు అవి నానబెట్టేశానండి. నానబెట్టేసి ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ అయితే అమ్మకు కావాల్సినవన్నీ జావగాసి అక్కడ పెట్టేసి టిఫిన్ కూడా రెడీ చేద్దామని ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసానండి. ఇంక ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయిందండి. చెప్పాను కదా చలిగా ఉంది అని బద్దకిచ్చాను అని. మనం పొద్దున్నే ఒక్క 10 నిమిషాలు పావుగంట బద్దకిచ్చాము అంటే ఇంకా ఆ రోజంతా పని అంతా లేట్ అయిపోయిద్దండి. ఇంక ఈరోజు నా పరిస్థితి అయితే ఇంకా అదే అనమాట. ఫస్ట్ అయితే వేడి నీళ్ళు కాసిచ్చి తర్వాత జావ కూడా కాసి అక్కడ పెట్టానండి. ఇంకా జావ కొంచెం చల్లారేలోపు ఇడ్లీ పెట్టేసామనుకోండి. ఇడ్లీ తిని కొంచెం సేపు ఆగిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ జావ కూడా ఇస్తానన్నమాట. ఇంకా నేను జావ అయితే చాలా సింపుల్గా చేసేస్తానండి. 2 స్పూన్లు తైదు పిండి వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి కలిపేసి నీళ్లు పెట్టేసి నీళ్ళల్లో కలిపేసి పెట్టేస్తాను. డైరెక్ట్గా వాటర్లో కలిపి పెట్టేస్తాను. ఒక్కోసారి అయితే ఇట్లా కలిపి పోస్తానండి. ఎలా అయినా చేయొచ్చు, అలాగైనా ఇలాగైనా ఎట్లయినా చేయొచ్చు, మన ఇష్టం అనమాట. కాకపోతే ఏంటంటే మనం వాటర్లో పోసిన దగ్గర నుంచి ఇట్లా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే ఊరికే ఉండలు కట్టేసిద్ది. ఇంకా అట్లా ఉడుకుతుండగానే బెల్లం కూడా వేసేసాను. ఇంకా మనం బెల్లం కూడా వేసామనుకోండి, ఇంకా వేడిలో ఇది కూడా కరిగిపోయిద్ది అనమాట. ఇంకా జావ కాసి పక్కన పెట్టేస్తే కొంచెం సేపు ఆరిద్ది కదా. చెప్పాను కదా, టిఫిన్ చేసిన తర్వాత కొంచెం సేపు ఒక గంటన్నర తర్వాత జావ ఇస్తాను అనమాట. ఇంకా జావ అయితే సమ్మర్లో ప్రతి ఒక్కరికి చాలా మంచిదండి. నేను కూడా అమ్మతో పాటు నేను కూడా తాగుతున్నాను. సమ్మర్లో మనకి ఏంటంటే నీరసం లేకుండా హెల్తీగా అనిపించిద్ది అనమాట. వేడి కూడా తగ్గిద్దండి, మన బాడీలో ఉన్న వేడి కూడా తగ్గిద్ది. ఇంకా నేను ప్రతి సంవత్సరం సమ్మర్ వస్తే మాత్రం ఖచ్చితంగా జావ తాగుతూనే ఉంటామండి. ఇప్పుడు అమ్మకని కాసి ఇవ్వటం అని కాదు, ప్రతి సంవత్సరం మేము ఎండాకాలం వస్తే జావ తాగుతూనే ఉంటాము. నాన్నకు కూడా అమ్మ ప్రతిరోజు నైట్ కాసి ఇచ్చిద్ది.
పడుకోబోతా అంటే షుగర్ పేషెంట్ కదా, షుగర్ ఉందిలేండి నాన్నకి, అందుకోసం అని చెప్పేసి మధ్యలో లేచి ఆకలి అవుతుంది అంటాడని చెప్పేసి నైటు కాసి మంచం దగ్గరే పెట్టిద్దండి. ఇంకా నాన్నకి ఎప్పుడు నీరసంగా అనిపిస్తే అప్పుడు లేచి తాగుతాడనమాట. ఇంక అట్లా మనకి ఎప్పుడైనా సరే జావ తాగటం అలవాటే. ఇంక ఇప్పుడైతే ట్యాబ్లెట్లు అవి వాడుతుంది కదా అమ్మ. ఇంకా ట్యాబ్లెట్లు ఆ వేడి తగ్గుద్ది, హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను కూడా రోజు కాసి ఇస్తున్నాను అనమాట. ఇంక ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసేసానండి. ఒక పొయ్యి మీద ఇడ్లీ వేసి ఇంకో పొయ్యి మీద చట్నీకి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా లేట్ అయిపోయినప్పుడు కొంచెం హడావిడిగానే ఉంటుంది కదా, ఇంక ఎలాగైతే కొంచెం హడావిడిగానే చేసి టైంకి అయితే పెట్టేశానులేండి ఇడ్లీ. కాకపోతే ఏంటంటే మనం పొద్దున్నే లేవగానే బద్దకిచ్చకుండా చేసామనుకోండి కొంచెం ప్రశాంతంగా చేసుకుంటాము పనులు. కొంచెం బద్దకిచ్చాము అంటే ఇంకా ఆ రోజంతా హడావిడిగా అయిపోతాయి పనులు. ఇంకా హడావిడిగా చేసినా స్లోగా చేసినా మనం టైంకి చేయటమే కావాలి. ఇంకా నేను టిఫిన్కి ఇడ్లీ వేసానని చెప్పాను కదండి, ఇంకా చట్నీ కూడా వేపి పక్కన పెట్టేశాను. అవి వేడారేలోపు కొంచెం పాలు కూడా కాసి అక్కడ పెట్టానండి జావలో కలపటానికి. ఇంకా అవి కూడా వేడారుతాయి కదా, కాసి పక్కన పెట్టేశాను. ఇంక ఇడ్లీ ఉడికేలోపు చట్నీ కూడా మిక్సీ వేసి అక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను ఎంత పనులు చేసుకుంటున్నా కూడా 9-10 పని అంతా చేసుకోవాలండి. ఎందుకంటే ఇంకా అమ్మని చూడటానికి అని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఇంకా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటున్నారు కదా, ఇంకా తర్వాత పని అయితే చాలా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒకదానమ్మటే ఒకటి పనులన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ టిఫిన్ పని అయిపోయిన తర్వాత బట్టలు నానబెట్టాను కదండి, ఇంకా అవి కూడా ఉతికేసేయాలి. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే పనులన్నీ చేసేసుకొని ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటానండి, అస్సలు కుదరట్లేదు. ఇప్పటికి 10 రోజులైంది అమ్మాళ్ళ ఇంటికి వచ్చి, హాస్పిటల్ నుంచి వచ్చి 10 రోజులైందండి. అస్సలు కుదరట్లేదండి. వెళ్దాము అంటే ఏ రోజుకి ఆ రోజు ఏదో ఒకటి పని సరిపోతుంది. ఇంకా ఆ టైంకి ఎవరో ఒకళ్ళు రావటం, ఇంకా అలా రేపు వెళ్దాంలే అని ఆగిపోవటం, ఇంక రోజు అలాగే అయిపోతుందండి. అసలు నాకైతే ఎంతైనా ఎవరి ఇల్లు వాళ్ళకి అలవాటు కదండి, కొంచెం బెంగగా ఇల్లంతా ఎలా ఉందో ఏంటో అని అదొక ఆలోచనలు ఉంటానే ఉంటాయి కదా. ఇంక వెళ్దాము అంటే అస్సలు కుదరటం లేదు. ఏ రోజుకి ఆ రోజు అనుకుంటానండి, ఇవాళ ఎట్లయినా సరే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి తొందరగా పని చేసుకొని అని అనుకుంటున్నాను. కానీ అస్సలు 10 రోజుల నుంచి ఇంక అంతే అయిపోతుందండి. ఇంకా అమ్మకు కూడా టైం టు టైము ఏదో ఒకటి చేసి ఇవ్వటము, ఎవరన్నా వస్తే మాట్లాడటము, ఇంకా అలాగే అయిపోతుంది అనమాట. అస్సలు కుదరటం లేదు. ఇంక ఈరోజు అయితే వెళ్దాం అనుకుంటున్నానండి, ఎట్టయినా సరే వెళ్దాం అనుకుంటున్నాను. మరి కుదిరిద్దో లేదో చూడాలి. ఇంకా మా వారు కూడా నన్ను హాస్పిటల్కి పంపించి ఒక ఘనకార్యం కూడా చేశారులేండి. అది చూడటానికి వెళ్దామన్నా కూడా కుదరటం లేదు నాకు. మా వారు ఎప్పుడు అంతేలేండి, నన్ను బయటికి పంపించి ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. ఇంక ఈసారి కూడా అలాగే చేశారు. నాకు అసలు మాట కూడా చెప్పలేదండి. ఇంక అసలు అది చూడటానికి వెళ్దామన్నా కూడా నాకు కుదరటం లేదనమాట. ఖచ్చితంగా మీకు కూడా చూపిస్తాను మా వారు ఏం ఘనకార్యం చేశారు ఏంటి అనేది. ఇంకా నేను పని చేసుకుంటుండగానే వదిన వాళ్ళ అమ్మను వాళ్ళ మేనత్త వచ్చారండి. ఇంకా అమ్మతో కూర్చొని వాళ్ళైతే మాట్లాడుతున్నారనమాట. ఇంకా నాకు చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి నేను ఒక 5 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడేసి ఇంకా నా పని అయితే మళ్ళీ నేను స్టార్ట్ చేశానండి. మళ్ళీ అమ్మకి భోజనం పెట్టడం లేట్ అయిపోయింది కదా, అందుకోసం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ కూర్చోండి అని చెప్పేసి ఇంకా నేనైతే మళ్ళీ నా పని స్టార్ట్ చేశానండి. ఇంకా వాళ్ళే మాట్లాడుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా మధ్యలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతానే నేను కూడా పని చేసుకుంటూ ఉన్నానులేండి. ఇంకా నేను బట్టలు అవి ఉతికి ఆరేసిన తర్వాత ఇంక ఈరోజైతే లేట్ అయినప్పుడు ఇంకా లేట్ అవుతూ ఉంటుందిలేండి పని. ఈరోజైతే అసలుకే లేట్ అయిపోయిందని చెప్పేసి కర్రీ పప్పు టమాటా చేద్దాం అనుకుంటున్నానండి. అదైతే తొందరగా అయ్యిద్ది కదా, కుక్కర్లో పెట్టేసేయచ్చు అన్న ఉద్దేశంతో
ఇంకా ఫస్ట్ అయితే పప్పు కడిగి కుక్కర్లో పెట్టేశానండి. అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా అన్నీ అంటే దాంట్లో వేసేయన్నీ వేసేసి మొత్తం కలిపి పెట్టేశాను. తొందరగా అయిపోయింది కదా కుక్కర్లో పెడితే, అందుకోసం. ఇంకా నేను పప్పు టమాటా చేశానండి ఈరోజు కర్రీ అయితే. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను అనమాట, తొందరగా అయిపోయిద్ది అని. ఇంక ఈరోజైతే ఇంకా పప్పు టమాటా ఒక్కటే చేశానులేండి. ఇద్దరమే కదా, 2 రకాలు చేసుకొని ఏం చేసుకుంటాను చెప్పండి. రోజు కర్రీ ఒక్కటే చేస్తున్నాను. ఇద్దరమే ఉన్నాం కదా, ఇంకా అవే సేల్ అవటం లేదండి. కొంచెం కొంచెం మిగిలిపోతానే ఉన్నాయి. ఇంక ఈరోజు కర్రీ అయితే పప్పు టమాటా అనమాట. ఓకేనా అండి. ఇంక ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ